నమస్కారం. ఈరోజు మనం ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ఒక చాలా కీలకమైన తీర్పు గురించి మాట్లాడుకుందాం. అదే ఉమాదేవి తీర్పు. అసలిది బ్యాక్డోర్ నియామకాలని ఆపడానికొచ్చింది. కానీ అదే సమయంలో లక్షలాది మంది తాత్కాలిక ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. ఇంతకీ ఏంటి కథ చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగం అంటే జీవితానికి ఒక భరోసా. కానీ లక్షలాది కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఆ భరోసా ఇప్పటికీ ఒక కలలాంటిదే. దశాబ్దాల తరబడి పనిచేస్తున్నా సరే వాళ్ల ఉద్యోగాలు ఎందుకు పర్మనెంట్ కావట్లేదు? ఈ ప్రశ్నకు సమాధానం మనకి 2006లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పులో దొరుకుతుంది. అదే ఈ ఉమాదేవి తీర్పు. 2006కు ముందు పరిస్థితి ఎలా ఉండేదంటే ప్రభుత్వ నియామకాల వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా ఉండేది. టాలెంట్, క్వాలిఫికేషన్ కన్నా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, బంధుప్రీతితో వెనుకద్వారం నుంచి ఉద్యోగాలు సంపాదించడమనేది ఒక కామన్ ప్రాక్టీస్ అయిపోయింది. ఇది రాజ్యాంగం మనకిచ్చిన సమానత్వ హక్కుని పూర్తిగా ఉల్లంఘించడమే. ఈ వెనుకద్వారం నియామకాలు కేవలం అన్యాయం మాత్రమే కాదు, మన రాజ్యాంగ మౌలిక సూత్రాలనే సవాలు చేశాయి. అర్హత ఉన్న వేలాది మంది అభ్యర్థులు రోడ్డున పడ్డారు. దీనివల్ల ఏమైందంటే దేశవ్యాప్తంగా కోర్టులన్నీ ఉద్యోగ సంబంధిత కేసులతో నిండిపోయాయి. న్యాయ వ్యవస్థపై భరించలేని భారం పడింది. సో ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు రంగంలోకి దిగాల్సి వచ్చింది. సరిగ్గా ఈ సంక్షోభానికి ఒక సమాధానంగా 2006లో సుప్రీంకోర్టు సెక్రటరీ, స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ ఉమాదేవి కేసులో ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ ఒక్క తీర్పు ప్రభుత్వ నియామకాల రూపురేఖలనే మార్చేసింది. ఈ తీర్పులో అత్యంత కీలకమైన పాయింట్ ఇదే. దీన్ని అర్థం చేసుకుంటే మొత్తం విషయం అర్థమైనట్టే. కోర్టు నియామకాల్నే 2 రకాలుగా విభజించింది. ఒకటి చట్టవిరుద్ధమైనది, అంటే ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా, కనీస అర్హతలు కూడా చూడకుండా కేవలం పలుకుబడితో ఇచ్చే ఉద్యోగాలన్నమాట. వీటిని ఎప్పటికీ పర్మనెంట్ చేయలేరు. ఇక రెండోది క్రమరహితమైనది, అంటే పోస్టుంది, అర్హతలున్నాయి, కాని రిక్రూట్మెంట్ ప్రాసెస్లో చిన్న చిన్న తప్పులు జరిగాయి. ఇలాంటి వాటిని కొన్ని షరతులతో ఒకేసారి రెగ్యులరైజ్ చేయవచ్చని కోర్టు చెప్పింది. ఈ తేడానే మొత్తం తీర్పుకు పునాది. ఆ టైంలో కోర్టు మరో ప్రమాదకరమైన ట్రెండును కూడా గమనించింది. కొంతమంది టెంపరరీ ఉద్యోగులేం చేసేవాళ్లంటే కోర్ట్ల నుంచి స్టే ఆర్డర్లు తెచ్చుకుని ఏళ్ల తరబడి ఉద్యోగాల్లో కంటిన్యూ అయ్యేవాళ్లు. దీనివల్ల ఆ పోస్టులకి కొత్తగా పర్మనెంట్ రిక్రూట్మెంట్ చేయడం ప్రభుత్వానికి అసాధ్యంగా మారింది. ఇది న్యాయవ్యవస్థను తమ స్వార్థం కోసం వాడుకోవడమే అని కోర్టు చాలా సీరియస్గా చెప్పింది. సరే, ఈ సమస్యను పరిష్కరించడానికి కోర్టు ఒకే ఒకసారి రెగ్యులరైజ్ చేయడానికి అవకాశమిచ్చింది. కాని దానికి 4 కఠినమైన రూల్స్ పెట్టింది. 1, 10 ఏళ్లకు పైగా కంటిన్యూస్గా పనిచేసి ఉండాలి. 2, ఆ పోస్ట్ అఫీషియల్గా శాంక్షన్ అయి ఉండాలి. 3, వాళ్ళ నియామకం చట్ట విరుద్ధం కాకూడదు, కేవలం క్రమరహితంగా మాత్రమే ఉండాలి. ఇక చివరిగా, ఇది చాలా ముఖ్యం, వాళ్లు కోర్టుల నుంచి ఎలాంటి స్టే ఆర్డర్లు తీసుకోకుండా సర్వీస్లో కొనసాగి ఉండాలి. ఈ 4 కండిషన్లు పాటిస్తేనే ఆ ఒక్కసారి అవకాశం లభిస్తుంది. ఈ ఒక్కసారి అవకాశం కూడా అందరికీ ఇవ్వలేదు. కోర్టు ఒక గీత గీసేసింది. ఏప్రిల్ 10, 2006. ఈ తేదీ లోపల 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వాళ్లకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఒక్కరోజు తేడా వచ్చినా సరే ఈ అవకాశం వాళ్లకు ఉండదు. ఫ్యూచర్లో ఇలాంటి బ్యాక్డోర్ ఎంట్రీలకు పూర్తిగా చెక్ పెట్టాలన్నదే కోర్టు ఉద్దేశం. అయితే న్యాయం చేస్తుందని అనుకున్న ఈ తీర్పు కాలం గడిచే కొద్దీ ఒక రెండంచుల కత్తిలా మారింది. ఒకవైపు వెనుకద్వారం మూసేసింది, కాని మరోవైపు నిజంగా అర్హులైన ఎంతోమందికి అన్యాయం చేయడానికి ఒక ఆయుధంగా కూడా తయారైంది. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. బ్యాక్డోర్ ఎంట్రీలను ఆపడానికి తెచ్చిన తీర్పునే ప్రభుత్వాలు ఒక ఢాలుగా వాడుకోవడం మొదలుపెట్టాయి. చట్టబద్ధంగా రెగ్యులరైజ్ చెయ్యాల్సిన అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగుల అభ్యర్థనలను కూడా ఏం చేయమంటారు, ఉమాదేవి తీర్పు అడ్డొస్తోంది అని చెప్పి తిరస్కరించటం సర్వసాధారణమైపోయింది. సరే, ఇప్పటిదాకా మనం ఈ చట్టం కాగితం మీద ఎలా ఉందో చూశాం. మరి నిజ జీవితంలో, వాస్తవంలో ప్రభుత్వాలు దీన్ని ఎలా అమలు చేస్తున్నాయో కొన్ని ఉదాహరణలతో చూద్దాం. ఉదాహరణకు 2019లో ప్రసార భారతి ఈ తీర్పు ఆధారంగానే ఒక రెగ్యులరైజేషన్ స్కీమ్ను ప్రకటించింది. అంటే ఆలోచించండి, తీర్పు వచ్చి 13 ఏళ్లు దాటినా కూడా దాని ప్రభావం ఇంకా ఎంత బలంగా ఉందో ఇది మనకు చూపిస్తోంది. ఆ స్కీంలో పెట్టిన మొదటి రూలేంటో తెలుసా? మళ్లీ అదే కఠినమైన కటాఫ్ డేట్ ఏప్రిల్ 10, 2006 నాటికి 10 ఏళ్లు పూర్తి చేసిన వాళ్లకే అవకాశం అన్నారు. మరి 2006 తర్వాత 10 ఏళ్లు, 15 ఏళ్లు పనిచేసిన వాళ్ల సంగతేంటి? వాళ్లందరికీ తలుపులు మూసేసినట్టే వదా?
ఆ ఒక్కసారి అనే మాటకు ప్రభుత్వాలు ఎంత కఠినంగా కట్టుబడి ఉన్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ పోరాటం ఇంకా ముగిసిపోలేదు. ఈ మధ్యనే మార్చ్ 2024లో తెలంగాణ హైకోర్టు ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం ఒక కొత్త రెగ్యులరైజేషన్ స్కీమ్ను తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వాలు ఉమాదేవి తీర్పును అడ్డం పెట్టుకుంటున్నా న్యాయస్థానాలు మాత్రం ఉద్యోగుల పక్షాన నిలుస్తూనే ఉన్నాయని ఇది మనకు స్పష్టం చేస్తుంది. ఇప్పటిదాకా మనం ఉద్యోగుల వైపు నుంచి చూశాం. ఇప్పుడొకసారి ఈ నాణ్యానికి రెండో వైపు చూద్దాం. అసలీ తీర్పు ప్రభుత్వాలకు ఎలాంటి బాధ్యతనప్పగించిందో అర్థం చేసుకుందాం. ఈ తీర్పు అసలు ఉద్దేశ్యం ఉద్యోగులకు షరతులు పెట్టడం కాదు. ప్రభుత్వాలు ఒక మోడల్ ఎంప్లాయర్గా, అంటే ఒక ఆదర్శ యజమానిగా, న్యాయంగా, పారదర్శకంగా ఉండాలని గుర్తుచేయడమే. ఇది ప్రభుత్వాలకు ఒక ఆదేశం, వాళ్ల బాధ్యతను గుర్తుచేసే ఒక హెచ్చరిక అన్నమాట. కాబట్టి చివరిగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే: న్యాయబద్ధంగా నియామకాలు జరపాల్సిన పూర్తి బాధ్యతను సుప్రీంకోర్టు ప్రభుత్వాల మీద పెట్టింది. కాని దాదాపు 2 దశాబ్దాలు గడుస్తున్నా ప్రభుత్వాలు ఆ బాధ్యతను నిజంగా నెరవేరుస్తున్నాయా, లేక చట్టాన్ని ఒక సాకుగా చూపిస్తూ లక్షలాది మంది జీవితాలతో ఆడుకుంటున్నాయా? ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపచేయాలి.